మూర్తి గారు సినిమా చూసారు మీరు, సో మీరు ఎలా అనిపించింది సినిమా? రాజు వెడ్స్ రాంబాయి కథ మీకు ఎలా ఆల్రెడీ అనిపించింది? నా రివ్యూ చెప్పానండి, వీడియో రివ్యూ చెప్పాను ఆల్రెడీ. అది మీ ఛానల్లో రివ్యూ అండి, మీకు వ్యూస్ వస్తాయి. ఇది మా ఛానల్కి రివ్యూ అండి, మాకు వ్యూస్ వస్తాయి. ఆయన రాంబాయిని నేను అడిగానండి లాస్ట్ టైం, అందుకని మూర్తి గారు మళ్ళీ నేను విన్నాను కానీ వాళ్ళందరూ మీ రాంబాయి గురించి వాళ్ళ ఇంట్లో ఉంటారు. మూర్తి గారు మీ జీవితంలో రాంబాయి ఎవరు? ఏమండి, ప్రేమని మనం పలవరించాలి కానీ ప్రకటించకూడదు. మూర్తి గారు మీ జీవితంలో రాంబాయి ఎవరు, రవి ఎలా గారిలాగా, వచ్చారు? రవి గారిలాగా లేకపోతే పెద్దవాళ్ళు అందరిలాగా బయటకు చెప్పుకోకూడదు సార్. మనం దాచుకోవాల్సింది. ఒకళ్ళుంటే చెప్పుకోవచ్చు సార్, ఒకళ్ళుంటే చెప్పుకోవచ్చు మేము. సరే, మన ఇద్దరం తర్వాత చెప్పుకుందాం. పేరు చెప్పండి సార్, పేరు చెప్పండి. ఏంటండి అంటే మేము ఒక రాంబాయి గురించే అడిగాం, మాకు అది మాత్రమే చెప్తే చాలు. మేము ఓన్లీ పవిత్ర బంధం గురించే మాట్లాడుతున్నాం అండి, మేము ఇంకా ఏ బంధం గురించి. నేను అదే చెప్తానండి, మనం పలవరించుకోవాలి. మూర్తి గారు గురువు గారు, నేను కోన వెంకట గారు, శ్రీ విష్ణు గారు, బాబీ గారు మా భార్యల్ని మేము ఎలా ప్రేమించామన్న విషయాన్ని చెప్పాం గురుగారు. అది మనసులో పెట్టుకోవాలి, చెప్పకూడదంటే ఎట్లా చెప్పండి? అది పబ్లిక్లో మేము వేరే రకంగా వెళ్తుంది, వేరే రాంబాయిల గురించి చెప్పామనుకుంటారు. మీరు దయచేసి మీరు కూడా మీ ప్రేమ కథని చెప్పి మమ్మల్ని అందరినీ అర్థం చేసుకుంటారు సార్. 41 ఏళ్ళగా అద్భుతంగా ప్రేమిస్తున్నానండి. చాలా సంతోషం సార్. చాలు, 41 అంటే ప్రేమే, ఇంక వేరే ఆప్షన్ లేదు. స్క్రీన్ మీద చెప్పాను కాబట్టి ఇంట్లో తను కూడా చూస్తుంది కాబట్టి అబద్ధం అని అనుకోవడానికి లేదు. ఇన్ని సంవత్సరాలు ఎలాగో ఆ ప్రేమ ఉంది. కాదు, నేను ఈ ప్రేమ గురించి అడుగుతున్నాను అండి. మీ ప్రేమ గురించి ఆల్రెడీ అడిగేశాను నేను. సో ఆ హైలైట్స్ మామూలుగా అయితే మేము వేదిక మీదకి పిలిచి మాట్లాడిస్తుంటాం, కానీ నేను ఆల్రెడీ చెప్పా. సురేందర్ గారి పాట గురించి నేను ప్రత్యేకంగా ట్వీట్ చేశా. అసలు ఆ పాట ఆయన భావాలు చాలా బాగా రాశారు. ఆయన చూసారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలా మంచి సాహిత్యాన్ని అందించారు ఆయన. అందులో ఆయన ఇండిపెండెంట్ పోయిటరీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొత్త పోయిటరీ కనిపించింది, బాగా నచ్చింది. ఆయన సురేష్ బాబు గారి సాంగ్, అసలు ఫుడ్ ట్యాపింగ్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. సినిమాను అందరూ కలిసి నిలబెట్టారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వంశీ నందిపాటి, బన్నీవాసు కనుక చెరోవైపు ఈ సినిమా పల్లకీని మొయ్యకుండా ఉండుంటే ఈ పల్లకి జనాల దాకా వెళ్ళి ఉండేది కాదు. ఎందుకంటే సరైన సినిమాని జనాల దగ్గర సరైన విధంగా తీసుకెళ్లాలంటే సరైన వ్యక్తులు ఉండాలి. సో వంశీ నందిపాటి కానీ బన్నీవాస్ కానీ ఆ విషయంలో ది బెస్ట్ చాయిస్ అండి. వేణు గారు నాకు ఆయన సెన్సిబిలిటీ చాలా ఇష్టం. అది విరాట్ పర్వం కానీ అంతకుముందు సినిమా కానీ అది ఆయనకి తెలుసు. అది ఇవన్నీ కూడా పైకి చెప్పక్కర్లేదు, వాళ్ళందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఓకే అండి, ఒక ఫైనల్గా ఒకటి పైకి చెప్పేది ఏంటంటే విష్ణు గారి లవ్ స్టోరీ వర్షం అప్పుడు, బాబీ గారి లవ్ స్టోరీ నువ్వే అప్పుడు స్టార్ట్ అయింది. మీ లవ్ స్టోరీ ఏ సినిమా అప్పుడు స్టార్ట్ అయింది? బాబు ఎప్పుడు బీసీ కాలనాడు బాబు. 41 సంవత్సరం అంటే మీరు వికీపీడియా తీసి 40 సంవత్సరాల క్రితం ఏ సినిమా ఉంటుందో చూసుకోండి. అప్పుడు ఏ పాట పాడారు మీరు ఆవిడ కోసం? బోల్డ్ పాటలు ఉన్నాయి కదండి, బోల్డ్ పాటలు ఉన్నాయి.